మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట. ఒకసారి సమస్య బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది. గదిలోకి పోయి బయటికి రావట్లా, దిగులు పడుతున్నాడు. చాలా జ్ఞానం కలిగింది భార్య. అది అక్కడ వాళ్ళ సంస్కృతిలో బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకుంటారు. ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం. ఈయన గదిలో నుంచి బయటికి రాట్లా, వేదన పడుతున్నాడు. మరి కారణం ఏమో, ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎట్లా చెప్పాలి? చాలా వివేకం కలిగిన ఆమె శుభ్రంగా ఆ నల్ల గౌన్ వేసుకుంది. నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంది. ఎందుకో బయటకు వచ్చాడు, గదిలో నుంచి చూశాడు, నల్ల గౌన్లో తిరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. నల్ల గౌన్ కనపడిందంటే ఎవరో పోయారు, సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం, దగ్గర వాళ్ళు పోయారని అర్థం. నిరసనగా ఆ బాధకు సంకేతంగా ఆ గౌన్ వేసుకొని తిరుగుతారు. ఆయన కంగారుగా అడిగాడు, ఎవరు చనిపోయారు? నల్ల గౌన్ వేసుకొని ఎవరు చనిపోయారు, ఎవరు పోయారు అన్నాడు. ఆమె కూల్గా చెప్పింది, దేవుడు చనిపోయాడండి అంది. అన్నాడు. అవునండి, మన దేవుడు చనిపోయాడు అంది. దేవుడు చనిపోవటం ఏంటి, వెర్రిమొహమా? ఆయన సజీవుడు, మరణమును గెలిచి లేచినవాడు, ఆయనకు మరణం లేదు, ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట. నాకేం తెలుసు? నువ్వేదో లోపల పోయి తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా, విచారపడతా, కృంగిపోతా, కుమిలిపోతా కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని. ఆయన ఎందుకు పోతాడు? మరి ఆయన సజీవుడై ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు? ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయన సజీవుడని చెప్పావుగా. ఆయన బ్రతికే ఉన్నాడు ఉన్నవాడని చెప్పావుగా. మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే? అందుకా అని అప్పుడు నవ్వాడంట ఆయన. మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి, అందుకని ఎట్లా చెప్తున్నాను. లేకపోతే ఏమిటండి, మన దేవుడు సజీవుడు, ఆయన డీల్ చేస్తాడండి. ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి? ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి? ఆయన పరిష్కరిస్తాడు, ఆయనే డీల్ చేస్తాడు. ఆయన వైపు చూడాలి కదా, ఆయన ఉన్నాడు కదా. ఆయన చచ్చిపోతే కదా, ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి. అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే